కారుకు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ బస్సు డ్రైవర్ని చితకబాదాడు ఓ వ్యక్తి. బస్సును ఆపి మరీ ఆ డ్రైవర్పై పిడిగుద్దులు గుద్దుతూ కాలుతో తన్నాడు. తండ్రి లాంటి వాడిని నన్ను కొట్టద్దయ్యా అని వేడుకున్నా సరే ఆ కారు డ్రైవర్ కనీసం కనుగురించలా. పైగా బూతులు తిడుతూ విచక్షణారహితంగా ప్రవర్తించాడు ఆ కారు డ్రైవర్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు సైడ్ ఇవ్వలేదన్న ఒకే ఒక్క కారణంతో అతను ఆ ఓవర్టేక్ చేసుకుంటూ ఆ ఆర్టీసీ బస్సుని అట్లా ముందుకుంటూ ర్యాష్గా వచ్చి బస్సు ముందు ఆపి కారు దిగి ఆ డ్రైవర్ని ఏ విధంగా కొడతా ఉన్నాడు చూడండి. బూతులు తిడుతూ ఇష్టం వచ్చినట్టుగా అతను వయసుకు కూడా కనీసం గౌరవం ఇవ్వకుండా దాడి చేసినటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఆమె పెద్ద వీడియో తీస్తుంది అక్క. నువ్వు వీడియో తప్పి లేనే లేదు, అసలు తప్పే లేదు. కాదు నీకు సైడ్ ఇవ్వకుండా నువ్వు డ్రైవర్ని కొడతావా? పోలీస్ స్టేషన్ పోదాం అన్న. నీకు సైడ్ నీకు సైడ్ ఇవ్వలేదు, పోలీస్ స్టేషన్ నీకు సైడ్ ఇవ్వకుండానే కొడతావా? నన్ను సైడ్ ఇవ్వకుండానే కొడతావా? ఆడ జాగున్నదా? కాదు, రెండు తప్పులు ఆడ ఒకటి సింగిల్ రోడ్ కదా. చూసారా, మనుషులు అసలు ఎంత దుర్మార్గంగా తయారైపోతున్నారు, ఎంత దారుణంగా తయారైపోతున్నారు చూడండి. సైడ్ ఇవ్వలేదని ఆ బస్సుని వెనకాల నుంచి వస్తున్నటువంటి వ్యక్తి ఓవర్టేక్ చేసుకొని ఫాస్ట్గా ఆపేసి బస్సు లోపలికి చొరబడి ఆ డ్రైవర్ వయసు చూడండి. అతను చెప్తున్నాడు, ఇంకా నా వయసు ఎంత బాబు, నీ వయసు ఎంత, నేను నీకు తండ్రి లాంటి వాడిని అని చెప్తున్నా, ఏంటి తండ్రి ఏంటి అని చెప్పి నాకు సైడ్ ఇవ్వను అని చెప్పి ఆ ఇష్టం వచ్చినట్టు కొట్టాడండి. ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా, మహిళలు కూడా అతనికి, ఆ కార్ డ్రైవర్కి ఎగనెస్ట్ అయిపోయారు. ఆ కార్ డ్రైవర్ని నువ్వు ఎట్లా వస్తావు లోపలికి, ఎట్లా కొడతావు నువ్వు, పద పోలీస్ స్టేషన్కి పోదాం పద అని వాళ్ళు కూడా గొడవ పెట్టుకునే పరిస్థితుంది. నిజంగా మనుషులకి అసలు వాళ్ళు కొద్దిగా కూడా ఓపిక లేకుండా పోతుందండి. కొద్ది కూడా ఓపిక పట్టట్లా. బస్సు సైడ్ ఇవ్వలేదు, బస్సు కొంచెం ముందుకు పోతుంది, కొంచెం ముందుకు పోయిన తర్వాత ఇతనే కొద్దిగా సైడ్ తీసుకుని వెళ్ళాలి. కనీసం ఒక్క నిమిషం కూడా ఓపిక జనాలకి లేకపోతే రోడ్ల మీదకి వచ్చి యాక్సిడెంట్లు అయ్యేది ఎందుకు కాదు? ఆ కార్ డ్రైవరు ఓపిక లేదు అతనికి, నాకు ఎందుకు సైడ్ ఇవ్వాలా, నేను వెళ్ళిపోతాను కదా, నాకు సైడ్ ఇవ్వాలి కదా అని చెప్పి ఆ బస్సుని ఓవర్టేక్ చేసి బస్సు ముందు కారు ఆపి లోపలికి వచ్చి ఆ పెద్ద ఆయన్ని కొట్టాడండి. ఎంత దారుణం చూడండి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతుకుంట మండలం వల్లంపట్ల దగ్గర జరిగింది. సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనకాల పిట్టల శ్రీకాంత్ అనే వ్యక్తి కారులో వస్తూ ఉన్నాడు. అతని పేరు శ్రీకాంత్. సైడ్ ఇవ్వలేదని ఒకే ఒక్క కారణంతో బస్సును చేసి మరీ వచ్చి ఆ ఆర్టీసీ డ్రైవర్ని బాలరాజుని కాలుతో తన్నాడండి. కాలుతో తన్ని ఇష్టం వచ్చినట్టుగా బండ బూతులు తిడుతూ నాకెందుకు ఇవ్వలేదు నువ్వు అని అంత ర్యాష్గా బిహేవ్ చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా దాడి చేశాడు. కాలుతో తన్నాడు లిటరల్గా. ఆ దాడి చేసే విజువల్, ఆ కాలుతో కొట్టే విజువల్ నిబంధనలకు వ్యతిరేకం కాబట్టి ఆ వీడియో నేను చూపించలేకపోతున్నా. చాలా దుర్మార్గంగా ప్రవర్తించాడు. కనీసం ఆ పెద్ద ఆయనకి ఆ వయసు కన్నా గౌరవం ఇచ్చి ఉండాల్సింది, అట్లా దాడి చేశాడు. దీని మీద కేసు కూడా నమోదైంది. ప్రయాణికులు, ఆ బస్సులో ఉన్న వాళ్ళు కూడా పద పోలీస్ స్టేషన్కి పోదాం, నువ్వు ఎట్లా లోపలికి వచ్చి అతని మీద, ఆ పెద్ద ఆయన మీద దాడి చేస్తావు, ఆ పెద్ద ఆయన్ని కొడతావు అని ఆ ప్రయాణికులు కూడా ఆర్టీసీ డ్రైవర్కి సపోర్ట్ చేస్తూ ఆ బస్సు డ్రైవరు డీటెయిల్స్ అన్ని కనుక్కొని పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం ఆ శ్రీకాంత్, ఆ కారు డ్రైవర్ని లోపలికి వచ్చి ఆర్టీసీ డ్రైవర్ని కొట్టినటువంటి ఆ శ్రీకాంత్ని పోలీసులు వెతికే పనిలో ఉన్నారు. పారిపోయాడు. వెంటనే ఆ వీడియో తీసే వాళ్ళని కూడా, బస్సులో వీడియో తీస్తూ ఉన్నారు కదా, వాళ్ళు కూడా నువ్వు ఎట్లా వీడియో తీస్తావు అని చెప్పి బెదిరించాడు. మనుషులకి కొద్దిగా కూడా రోడ్డు మీదకి వస్తే హడావుడిగా వెళ్ళిపోతూ ఉంటారు, వేగంగా వెళ్ళిపోతూ ఉంటారు, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఎవరైనా ముందు సైడ్ ఇవ్వకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కొడతా ఉంటారు. ఇలాంటి ప్రవర్తన తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ట్రాఫిక్ పోలీసులు ఇతను ఎక్కడున్నా పట్టుకుని బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.
ఆ పెద్ద ఆయన్ని పట్టుకుని అతను ఇంకా చెప్తా ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టుగా కొట్టాడు, పిడిగుద్దులు కొట్టాడు, వీప్ మీద ముఖం మీద కాలుతో తనటం ఇదంతా చేశాడు. ఏం బాబు ఇట్లా చేయొచ్చా? నేను నీకు తండ్రి లాంటి వయసునా అది నీకు అని చెప్పినా సరే ఏం తండ్రి ఏంటని చెప్పి ఇంకా కొడతానే ఉన్నాడు. కానీ ఇలాంటి వాళ్ళని చాలా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. కేసు పెట్టాలి, కేసు పెట్టి 2 రోజులు లోపలేస్తే అప్పుడు బుద్ధి వస్తుంది. బండి సైడ్ ఇయ్యడా? ఇయ్యలేదా నీకు? ఎంత సైడ్ ఇచ్చిండు మరి నడుగు. నువ్వు చూసినావా? చూసినావు కదా నువ్వు? ఏయ్, ఆమె పెద్ద వీడియో తీస్తుంది అక్క. నువ్వు వీడియో తప్పేది లేనే లేదు, అసలు తప్పే లేదు. కాదు నీకు సైడ్ ఇవ్వకుండా నువ్వు డ్రైవర్ని కొడతావా? పోలీస్ స్టేషన్ పోదాం అన్న. నీకు సైడ్ ఇవ్వలేదు, నీకు సైడ్ ఇవ్వలేదు కదా, పోలీస్ స్టేషన్ కూడా ఇంట్లోనే ఉండు. తండ్రి కాదు, నీకు సైడ్ ఇవ్వకుండానే కొడతావా? నువ్వు సైడ్ ఇవ్వకుండానే కొడతావా? ఆడ జాగున్నదా? కాదు, రెండు తప్పులు ఆడ ఒకటి తప్పు కదా, సింగిల్ రోడ్ కదా అది.